తెలుగులో కమల్ హాసన్ మళ్ళీ పుట్టారా అని అన్నారు పెర్ఫార్మెన్స్ వైజ్ గా. కాదయ్యా, సత్యదేవ్ యాక్టింగ్ చూసి. సినిమా అయితే డిజాస్టర్, నాకు నచ్చలేదు. ఒకవేళ ఎవరికైనా నచ్చింది, బతుకు మీద ఆశ ఉంది అనుకుంటే రావచ్చు, చూసుకోవచ్చు. బతుకు మీద ఆశ ఉంది అనుకుంటే వచ్చి చూసుకోండి, తర్వాత నాకు సంబంధం లేదు. ఇందాకే చెప్పా, కమల్ హాసన్ గా తెలుగులో మళ్ళీ పుట్టేశాడు రా అన్నంత లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఉంది. కానీ సినిమా నాకు నచ్చలేదు, ఆడదు. ఒక మహారాజు కొడుకు పుడతాడు, ఆ కొడుకు నా కొడుకు కాదని చెప్పేసి మహారాజు అనుమానంతో చివరి వరకు ఉంటాడు. సో క్లైమాక్స్ ట్విస్ట్ చేయండి అనేది సినిమా. వరస్ట్ గ్రాఫిక్స్ ఓకే, అక్కడక్కడ బాగుంది, కానీ నాకైతే సినిమా నచ్చలేదు. ఒక మంచి డిజాస్టర్ చూశానన్న ఫీలింగ్ కలిగింది. ఇదే 200తో ఒక బీర్ కొనుక్కుంటే చల్లగా నిద్రట్టేది, కడుపులో కిక్ వచ్చేది. 0 ఇస్తానండి. వద్దు సార్, బాహుబలి ఎక్కడ సార్? అనకుండా మన ఇండియాకి ప్రైడ్ సినిమా అది, దాన్ని తీసుకొచ్చి బుడబొక్కల సినిమాతో పోలితే మహేష్ బాబు గారు ఎట్లా ఒప్పుకున్నారు? నాకు అదే ఇంటర్వ్యూలు కదా అనిపించింది. ఏం చూసి ఈ సినిమాలో మహేష్ బాబు గారు ప్రజెంట్ చేశారని. సో కథ చెప్పినట్టు బాగుండొచ్చు, కానీ సినిమాలో అది ఎందుకో తేలిపోయింది. చెప్తున్నాగా, అట్టర్ ఫ్లాప్ కి అమ్మ మొగుడు ఈ రావు బహదూర్ సినిమా. ఎవరన్నా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను. ఈయనైతే రావు బహదూర్ అసలు ఆయన రేంజ్ కి ఇది కాదండి. ఒక మెగాస్టార్ తో చిరంజీవి గారితో నటించినప్పుడు ఆయన ఏమో ఈ ప్రాజెక్ట్ నేర్చుకోవడం నాకు కరెక్ట్ కాదండి. అసలు ఈ సినిమా కూడా ఏదో ఒక ప్యాలెస్ లో తీసినట్టు తీశారు. ఫస్ట్ 20 minutes అయితే అది ఏదో చూపిద్దామని ప్రయత్నం చేశారు, కానీ అసలు డైరెక్టర్ గారు ఆ థాట్ ఏంటో నాకు అర్థం కాలేదు. డైరెక్టర్ గారు కమల్ హాసన్ తో పోల్చారు సత్యదేవుని. ఏంటి, సత్యదేవ్ గారు యాక్టింగ్ అయితే బాగా చేశారు, కానీ సినిమా స్టోరీలో దమ్ము లేదండి. ఏం నచ్చలేదు, అసలు నచ్చలేదండి సినిమా. నాకు టూ మచ్ డిసప్పాయింటెడ్ అయ్యి వచ్చాను. నిజమే, ఆయన అందుకనే వచ్చాం. ఇప్పుడు సత్యదేవ్ గారు 7 గెటప్లు వేసాను అన్నారు. 7 గెటప్లు వేసారని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం మేము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను మనీ పెట్టి వచ్చాను. నేను మనీ పెట్టి వచ్చాను కాబట్టి నాకు బాగా తెలుస్తుంది. నేను ఆన్లైన్ చేసుకుని వచ్చాను, చూపించమంటే టికెట్ నాట్ వర్త్ అండి. ఏమనిపించింది స్టోరీ చూసాక? కొంచెం చాలా డిసప్పాయింటెడ్ అండి. బోర్ కొట్టింది. ఫస్ట్ ½ an hour లాగ్ ఉంది. మధ్యలో హీరోయిన్ వచ్చాక కొంచెం సినిమా లెగిస్తుంది. ఆవిడ యాక్టింగ్ హీరోయిన్ లెగిగా ఆవిడ యాక్టింగ్ అంతా బాగానే ఉంటది. మిగతాదంతా ఆయన యాక్టింగ్ బాగానే చేశారండి. యాక్టింగ్ అంటే ఇది ఒక రకమైన యాక్టింగ్. ఆయన అనుమానం ఉన్నోడు ఎంత సఫర్ అవుతాడు అనేది అదే పాయింట్. అనుమానం అర్థమైందండి, చూపించే విధంగా చూపించాలి. అక్కడ తలపోటు వచ్చింది.